రాత్రి కానీ పగలు కానీ అన్నం మిగిలిపోతే దాన్ని పాడైపోకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. రాత్రి అన్నం పగలకి ఉంచాలన్నా, లేదంటే ఏదైనా రైస్ చేయాలన్నా, లెమన్ రైస్ కానీ టమాటా రైస్ కానీ ఏమైనా చేయాలన్నా కూడా రాత్రి అన్నం అనేది పగలకి పాడవకుండా ఉండాలి కదండి. అలా పాడవకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆ అన్నాన్ని చేత్తో తగలకుండా ఒక కుక్కర్లో, ఒక గిన్నెలో పెట్టి కుక్కర్లో 2 విజిల్స్ అనేవి పెట్టుకోండి. 2 విజిల్స్ పెట్టినా కూడా అన్నం ఏం మెత్తబడదండి. మనం ఎలా అయితే పెట్టామో గిన్నెలో అలాగే ఉంటుంది. ఇలా కనుక చేసేసి పెట్టుకున్నామంటే తెల్లారికి అస్సలు అన్నం అనేది పాడవదండి. ఈ వీడియో ఫుల్ లింక్ కింద ఉంటుంది. నేను తీసి చూపిస్తున్నాను చూడండి. 2 విజిల్స్ పెట్టాను కదా, అన్నం ఏమన్నా అంటుకున్నా మాడిపోయిందని అనుకుంటారు కదండి. అస్సలు మాడదు, కింద అసలు అంటుకోదు, ముద్ద అయిపోవడం అనేది జరగదు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. నేను విడిగా ప్లేట్లో పెట్టి చూపిస్తాను. అడుగున ఏమైనా మాడింది అని అనుకుంటారేమో. అన్నం చల్లారిపోయింది, విడివిడిగా తినాలి అని అనుకున్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. అన్నం ఏదైనా గిన్నెలో పెట్టి కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ పెట్టండి. ఒక విజిల్ వచ్చి అన్నం వేడవడానికి సరిపోతుంది. ఇంకో విజిల్ వచ్చి మనకి అది ఏదైనా తేమ కనుక ఏదైనా ఉన్నా కూడా మొత్తం ఎవాపరేట్ అయిపోయి పాడవకుండా ఉండడానికి అది హెల్ప్ అవుతుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అన్నం అనేది అస్సలు పాడవదు. కుక్కర్ అడుగున కొంచెం వాటర్ పోసి తర్వాత గిన్నె పెట్టుకోండి.